speakers, franchise owners, friends, well-wishers, ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనమంతా ఒకటే ఫ్యామిలీ, అదే రియల్ భూమి ఫ్యామిలీ. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అంటే దీని అర్థం కన్న తల్లి మాతృభూమి స్వర్గం కంటే గొప్పవని. అటువంటి పవిత్రమైన జన్మభూమి మన భారతావని. ఇక్కడ అనేక భాషలు, జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, విభిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించిన ఏకైక మహోన్నత దేశం మన భారత భూమి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు, ఆసేతు హిమాచలం, భాషలు, ఆచారాలు, ప్రాంతాలు వేరైనా మనందరినీ కలిపి ఉంచేది ఒక్కటే భావన, అదే భారతీయత. మన భారత భూమి ఎందరో మహనీయులను, వీరులను, త్యాగమూర్తులను, ఋషులను ప్రపంచానికి అందించింది. దేశ స్వాతంత్ర సంగ్రామంలో తమ ధన మాన ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమర యోధులందరికీ పాదాభివందనం. వారి త్యాగాలు, పోరాటాలు, ధైర్యం ఫలితంగానే మరియు దేశభక్తి ఫలితంగానే మనం 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. 15 అగస్ట్ కేవలం एक दिनांक नहीं है. ఆగస్టు 15 మన స్వేచ్ఛకి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతీక, మన త్యాగాల విజయానికి ప్రతీక. ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ దేశ అభ్యున్నతిలో, దేశ పురోగతికి, దేశ సమైక్యతని మనం చాటి చెప్పుతూ అభివృద్ధి చెందిన, శక్తివంతమైన, స్వావలంబన చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేరా భారత్ మహా